గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నా గొంతు పూర్తిగా పోయినట్టుంది, అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసరికి వీడియో వ్లాగ్ రంజాన్ డే 17 అనమాట. అంత ఎక్కువ ఏం లేదు ఈ వ్లాగ్, కొంచెమే నేను క్లిప్స్ కొంచెమే తీశాను. సో రైస్ అయితే నైటే పెట్టాను కదా, మా వారు వచ్చి స్విచ్ వేశారు 2 o'clock వచ్చి. సో పాలు కూడా బయట పెట్టేశాను, పిల్లలు గట్టి నిద్రలో ఉన్నారు. సెహరీ చేసేసి అలా పడుకున్నాను. అస్సలు ఓపిక అంటే అస్సలే లేదు. నిన్న అయినా కొంచెం ఉంది ఓపిక, ఇవాళ అది కూడా లేకుండా పోయింది. సో ఉండగా ఇంకా ఫీవర్ ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోతుంది, ఏం చేయాలి అర్థం అవ్వట్లా. సో అలా పడుకొని లేచేసరికి 8:15 అయిపోయింది. మాహిర్కి ఇవాళ నుంచి అసలే ఎగ్జామ్స్. వాళ్ళు ఎగురా నాయన అంటే 7ంటికి లేపుతారు, 8ంటికి లేచే రకం. నేను 7:30 నుంచి లెగుస్తున్నా పడుకుంటా. అలారం 7ంటికి మోగింది. తర్వాత ఇట్లాగా మాహిర్కి లంచ్ బాక్స్లోకి అయితే అన్నం తాలింపు పెట్టేసి అదే కొంచెం తినిపించేసి పంపించేశాను. సో ఇక్కడ కుస్తీలు ఏంటి అంటే, మా పాపకు కూడా బాగా సివియర్గా జలుబు చేసింది. అసలు ఎంతో ఎక్కువైతే కానీ ఇట్లా నెబులైజర్ ప్రిఫర్ చేయమన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ తనకి నెబులైజర్ అయితే పెడుతున్నారు. మాస్క్ పెట్టాము, 2-3 అటెంప్ట్స్ జరిగినాయి, అస్సలు పెట్టుకోవట్లేదు తను. ఇంకేం చేస్తాం, పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కదా నోట్లో డైరెక్ట్గా, దాన్ని అయితే పెడదామని చెప్పి ట్రై చేస్తున్నాం. అదేదో కొత్తగా ఉందని చెప్పి ఆడుకుంటుంది, ఇంకేం చేస్తాం. అది పెట్టిన తర్వాత 2 hours వరకు ఏమో పడుకున్నట్టుంది పాప బాగా. తర్వాత నాకు కూడా హై ఫీవర్ వచ్చేసింది. నేను అసలు ఇంకా నమాజ్కి కూడా లెగలేదు మధ్యాహ్నం. సో చిన్నగా లేచేసరికి 3 అయింది. మా వాడు స్కూల్ నుంచి కూడా వచ్చేసాడు. ఇంకా వచ్చేసి తనకి ఏమేమి కావాలో స్నాక్స్ అన్నీ తినేసి కూర్చున్నాడు అనమాట. ఇంకా ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంది, అస్సలకే బాగాలేదు. ఫస్ట్ పాపకు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. ఓట్స్ని అయితే మిక్సీ కొట్టేసి కొంచెం వాటర్లో వేసేసి కుక్ చేసి పెట్టేస్తున్నా అనమాట. బికాజ్ పొద్దునుంచి తను ఏం తినలేదు, పాల మీదే ఉందన్నమాట. పాలని బాగా విసిగేచ్చేస్తుంది, నాకు కూడా చేత అవ్వట్లేదు. అందుకోసమనే ఇంకా ఓట్స్ మీల్ అయితే ప్రిపేర్ చేసేసాను. కొంచెం పాలు యాడ్ చేస్తే బాగుండేది అనిపించింది, కానీ ఫస్ట్ టైం కదా ఇవాళ ఓట్స్ తను తినడం. తర్వాత తనకు ఓట్స్ పెట్టేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి బాగా బెడ్ కూడా సెట్ చేయాలి. ఇంకా బెడ్ కూడా మొత్తం క్లీన్గా చేసేసాను అనమాట. ఎండ బాగా కొడుతుంది. తర్వాత కర్రీ చేసుకుందాం. అసలు నమాజ్ అయితే టైం అయింది. కర్రీకి ముందే క్యారెట్స్ బయట పెడుతున్నాను. సో మార్నింగ్ డే అంతా ఎందుకు తీయలేదంటే నాకు అస్సలు ఓపిక లేదు, అయినా నేను ఏం చేయలేదు. మార్నింగ్ 10:30కి పడుకొని మధ్యాహ్నం కూడా లెగలేకపోయాను నేను. అసలు అంత బీభత్సంగా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు కూడా ముక్కులో నుంచి మాట్లాడాల్సి వస్తుంది, తప్పట్లేదన్నమాట. సో ఇంకా ఈవినింగ్ అయితే తప్పదు కదా, ఇంకా లేచి పని చేసుకోవాలి. ఎంత బాగోకపోయినా మనకి ఎవరు లేరు కదా చేసి పెట్టేవాళ్ళు కూడా. మన కోసం కాకపోయినా పిల్లల కోసం అన్నా చేసుకోవాలి లెగిచి అని చెప్పి ఇంకా లేచి, నాకు రోజా ఏం ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా పొద్దున సెహరీ చేసేస్తున్నా, ఈవినింగ్ కల్లా ఇఫ్తియారీ చేసేస్తున్నా. అసలు దానివల్ల నాకు అసలు కొంచెం కూడా ఇబ్బంది అనే అనిపించట్లేదు ఉపవాసం. కానీ హెల్త్ బాగోకపోయేసరికి కొంచెం నిద్ర సెటప్ అవ్వక 15 రోజుల నుంచి కూడా ఆ నిద్ర ఉండి చాలా రోజులు నిద్ర ఆగిపోయేసరికి ఇట్లాగా కళ్ళు బాగా దెబ్బతిన్నాయి అన్నమాట. అందుకోసమని అసలు కళ్ళు తెరవలేకపోతున్నా, అట్లా అయిపోయింది. పిల్లలు కదా, ఇంకా తనకు స్కూల్ ఉండేసరికి మాహిర్కి కూడా కొంచెం నిద్రతోనే ఇబ్బంది. మిగతా అదంతా ఓకే, నాకు ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఫీవర్ ఎందుకు వస్తుంది అంటే, ఆల్మోస్ట్ రోజా ఉన్న తర్వాత బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయి ఎవరికన్నా ఇట్లా వస్తూనే ఉంటుంది. నాకనే కాదు, చాలామందికి చూశాను నేను. అంటే బాగా ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళకి రాదు, నా అలా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకైతే వస్తుంది అనమాట, ఎమ్మటే అటాక్ అవుతుంది. దానికి తోడు పిల్లలిద్దరికి కోల్డ్ కాఫ్లు అయ్యేసరికి ఇంకా మా పేరెంట్స్ ఇద్దరికి కూడా కోల్డ్ కాఫ్ వచ్చేసింది. పిల్లల దగ్గర నుంచి స్కూల్లో నుంచి అంటించుకొని వచ్చి మా అందరికి తగిలిస్తూ ఉంటాడు మాహిర్ గాడు. ఇట్లా అయితే జరిగిపోయింది అనమాట. ఈ క్యారెట్ అయితే తురుముతున్నాను, ఇంకా కట్ చేసి ఓపిక లేదు. క్యారెట్ తురుము కర్రీనే బాగుంటుంది ఈ మధ్య, అందుకోసమనే ఈ కూరగాయలు కూడా ఏం లేవు. ఎగ్స్ మాత్రం ఏం తింటామని చెప్పేసి ఇట్లా క్యారెట్ని తురిమేసి కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా వరకు వీడియో తీద్దామనే ప్రిఫర్ చేస్తున్నాను, కానీ ఇంకా అక్కడికి నాకు చేతనైనంత వరకు మీకు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి ప్రతి వీడియోలో అని అయితే నేను అనుకుంటున్నాను. ఏదో ఒక రకంగా ఏదో ఒక పాయింట్ దగ్గర ఏదో ఒకటి ట్రిక్ లాగా కానీ మీకు నచ్చేలాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలాగా నేను వీడియోస్ తీయాలని అనుకుంటున్నాను. ఏంటో 2-3 డేస్ నుంచి నా వల్ల అవ్వట్లేదు, కానీ అక్కడికి తీయడానికి అయితే గట్టిగా ట్రై చేస్తున్నాను. నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను అనమాట.
నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న 28,600 మందికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కంటిన్యూస్గా మా వ్లాగ్స్ ఇంకొన్ని రోజులు చూసినట్టయితే మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోతుంది అనమాట. సో ఇంకేంటి విశేషాలు, ఇంకా కామెంట్ బాక్స్లోకి రండి, ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనే దాని గురించి మీరు కామెంట్ చేయండి. హాఫీజ్ షేక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫ్రమ్ నెల్లూరు అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇట్లానే ఎవరెవరు కామెంట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు విత్ ఊరి పేరుతో సహా మెన్షన్ చేయండి. నేను రేపు వీడియోలో మీ పేరుని వీడియోలో అయితే చెప్తాను. సో ఇవాళకైతే కుదిరిందనమాట ఈ పుదీనా మట్టిలో వేయడం అనేది. ఇవన్నీ మా చెట్లు, ఇంకా చాలా చెట్లు ఉండేవి మాకు, గులాబీ ప్లాంట్స్, జాస్మిన్ ప్లాంట్స్ అన్నీ చాలా ఉండేవి. కానీ ఏం చేస్తాము, కొంతమంది కుళ్ళు కుతంత్రాల వల్ల మా చెట్లు చనిపోయాయి. వాళ్ళ చెట్లకు నీళ్లు పోసుకుంటున్నారు, మా చెట్లకు నీళ్లు పోయలేదు కింద పెడితే. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. సో మాహిర్ చేత పెట్టిద్దాము అని ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేశానమాట. ఎందుకంటే పిల్లలకి ఇట్లాంటి పనులు చెప్తే వాళ్ళకు కూడా లైఫ్ స్టైల్ మీద కొంచెం ఇంట్రెస్టింగ్ అట్లాంటివి వస్తాయి. ప్లస్ వాళ్ళ చేత పని చేపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా పని కూడా వస్తుంది అని చెప్పేసి, నాకు చేత కావట్లేదు నాన్న కొంచెం బకెట్ అక్కడ పెట్టవా అంటే పెట్టుకుంటూ తీసుకొస్తున్నాడు. చాలా గ్రేట్ మా మాహిర్, ఎందుకంటే చదువుకున్నాడు ఆల్రెడీ, స్కూల్ నుంచి వచ్చేసి తను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాడు, చాలా మార్చుకున్నాడు మాహిర్. ఇంక మళ్ళీ సమ్మర్ వస్తుంది, ఎంత మారిపోయినా కానీ మళ్ళీ రాకాసేలాగానే తయారవుతాడు అనమాట. ఎందుకంటే స్కూల్ ఉంటుంది కదా, స్కూల్ ఉంటే వాళ్ళ మేడం బాగా కత్తి మీద సాములా కూర్చోబెట్టి రుద్దుతూ ఉంటారు. అప్పుడు అన్నీ మొబైల్ చూడొద్దు అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో కూర్చొని తర్వాత ఇఫ్తియార్ టైం అయితే అవుతుంది. బట్టలు కూడా ఆరేసాను, పొద్దున బట్టలు వేయాల్సింది, ఇవాళ ఈవినింగ్ అయిపోయింది. ఇఫ్తియార్ అయితే చేసేసాను అనమాట. ఇఫ్తియార్ చేసేసి పిల్లలకి స్నానాలు చేపించి నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నమాజ్ అయితే చదువుకున్నాను. అసర్ అయింది, ఇవాళ జోహర్ ఒక్కటి మిస్ అయింది అనమాట. సో మాహిర్ ఆమ్లెట్ అని అడుగుతుంటే ఇంకా ఒక గుడ్డుతో 2 ఆమ్లెట్లు వేసాను అనమాట పల్చగా. తర్వాత షిజా పాప నా దగ్గర కూర్చొని ఆడుకుంటుంది. ఇంక పిల్లలకి ఫుడ్ పెట్టేసి నేను కూడా అన్నం తిన్నాను. ఇంక అన్నం తినేసి కొంచెం బటర్ మిల్క్ తాగేసి టాబ్లెట్స్ వేసుకొని సో ఇవాళ డే అయితే అయిపోయింది. చాలా కష్టంగా అయిపోయింది. నాకు రోజా కష్టం అనిపించట్లేదు, నేను ముందే చెప్తున్నా, రోజా అస్సలు కష్టం అనిపించట్లేదు. కాకపోతే హెల్త్ బాగోకపోయేసరికి కొంచెం కష్టంగా ఉంది.